ఆ మధ్య పెళ్లి జరుగుతుందండి. కట్న కానుకల దగ్గర గొడవలు ఉంటాయి కదండి. కట్న కానుకల దగ్గర గొడవ ఉంటే ఆ పెళ్లిలో కట్న కానుక దగ్గర ఏదో సమస్యలు ఉంటుంది కదండి. తాళి కట్టాలనుకున్నాడేమో, నేను కట్నం ఇచ్చేంతవరకు తాళి కట్టిన అన్నాడంట. ఆ పెళ్ళికి మీలాగా ఎవడో ఒకడు పోయాడంట. పోయినోడు వెళ్ళినోడు పెళ్లి చూసుకొని భోజనాలు ఎక్కడని చూసుకొని ఒక ముద్ద తిని బయలుదేరి రావచ్చు కదండి. ఈడు వెళ్ళంటాడు, రేయ్ కట్నం తీసుకునేవాడు గాడిదరా, ఆడు గాడిదైతే నీకెందుకు, బూడిదైతే నీకెందుకు. కట్నం తీసుకున్నాడు గాడిద, కట్నా తాళి అన్నాడు. ఆయన అన్నాడు, నీకెందుకు అంత బాధ, నీకెందుకు అంత నొప్పి, ఎందుకు నీకు, మేమేం మాట్లాడుకుంటాడు. రేయ్ కట్నం తీసుకున్నాడు గాడిద, కట్నా తాళి గాడిద అన్నాడు. అనేసరికి ఇంత మాటలు చెప్పకపోతే అదేదో నీవే కట్టమన్నాడు. అప్పుడు వీడు కోపం వచ్చింది. ఆవేశపరులకు ఆలోచన తగ్గుతుందండి. ఆడవుడికి తాళి పుట్టేది అని తీసుకొని వీడు కట్టేశాడు తాళి. ఒక అరగంట తర్వాత తేలింది ఏంటంటే వీడికి అప్పటికి పెళ్ళి 4 పిల్లలు ఉన్నారు. ఆ తాళి కట్టేప్పుడు వీడు కూడా గుర్తుకురాలి. ఏంటంటే ఒక భార్యని 4 పిల్లల్ని పోషించడమే పెద్ద బాధగా ఉంటుంది దీనికి. ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఆవేశం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మన హృదయం నిబ్బరముగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో దేవుడు మనకు నేర్పుతాడు, బోధిస్తాడు.